శారద లంచ్ బాక్స్ పట్టుకొని హాల్లోకొచ్చింది. ఏమండి ఏమండి బెడ్రూంలో పడుకున్న ప్రసాదు హాల్లోకొచ్చాడు. నేను మన చిన్నాడికి లంచ్ బాక్స్ ఇచ్చేసి వస్తాను. మన రిచ్ కోడలు భావన ఎక్కడికెళ్ళింది శారదా? షాపింగ్కి వెళ్ళిందండి. సరే, బయటెక్కడో అద్దింట్లో ఉంటున్న మన పెద్ద కొడుకు పెద్ద కోడలు గురించి మన చిన్న కొడుకు వినోద్తో మాట్లాడు. మనం అనుకున్న పథకాన్ని అమలయ్యేలా చూడమని చెప్పు. నాకు మన చిన్నాడి మీద నమ్మకం లేదండి. ఈడు భావనకు చెప్పకుండా ఏం చేయడు. మనం వేసుకున్న పథకం గురించి ఆ భావనకు తెలిస్తే ఉదయం వరకు మన పొరుగింట్లో ఎవరినో ఒకరిని తీసుకొచ్చి పెట్టుద్ది. అయితే ఓ పని చేద్దాం శారదా, మనమే మన పెద్ద కోడల దగ్గరికి వెళ్ళి పొరుగింట్లోకి అద్దెకి రమ్మని చెప్దాం. మన మాట వింటారు, అద్దెకొస్తారు. అప్పుడు మనం మన ధనిక పేద తోటి కోడల మధ్య సయోధ్య కుదిరేలా చేద్దాం. అలాగేనండి, నేను చిన్నాడికి ఈ అన్నం డబ్బా ఇచ్చేసి అట్టాగే అనామిక దగ్గరకు కూడా వెళ్ళొచ్చేస్తాను. మీరు రమేష్ బాబు పనిచేస్తున్న చోటుకెళ్ళి కొడుకుతో మాట్లాడండి. అలాగే శారదా, ఇప్పుడే నేను రమేష్ దగ్గరికి వెళ్తాను అని ప్రసాద్ వెళ్ళిపోయాడు. శారద లంచ్ బాక్స్తో ఆ ఇంటి నుంచి బయలుదేరింది. అదే టౌన్లోని ఒక చిన్న ఇంట్లో రమేష్ అనామిక అద్దెకుంటున్నారు. రమేష్ ఒక ట్రాన్స్పోర్ట్ కంపెనీలో క్లర్క్గా పనిచేస్తూ ఉంటాడు. అనామిక ఇంటి దగ్గరే ఉంటూ చిరిగిన బట్టలు కుడుతూ ఉంటుంది. రోజులాగే ఆ రోజు కూడా రమేష్ సైకిల్ తొక్కుకుంటూ అన్నం తినడానికి ఇంటికొచ్చాడు. అనామిక అన్నం పెట్టింది. రమేష్ తింటూ ఉంటాడు. ఏవండి, నేను అత్తయ్య వాళ్ళ దగ్గరికి వెళ్ళొస్తాను. వద్దనామిక, అక్కడ రిచ్ భావన ఉంటుంది. నిన్ను చూసిందంటే ఎంతో హేళన చేస్తుంది. నోటికొచ్చిన మాటలు అంటుంది. నువ్వు బాధపడి కన్నీళ్లు పెట్టుకుంటావు. అదంతా నేను చూడలేననామిక. అది కాదండి, నాకు నా తోటి కోడలతో కలిసి ఒకే ఇంట్లో ఉండాలనుంది. నీకున్నట్టు ఆ రిచ్ భావనకు కూడా ఉంటే మనం ఇలా అద్దింట్లో ఉండేవాళ్ళం కాదు కదా అనామిక. కలిసిమెలిసి ఒకే ఇంట్లో ఉండేవాళ్ళం కదా. ఆ మాటకి అనామిక బాధగా ముఖం పెట్టింది. రమేష్ ఏమీ మాట్లాడకుండా గబగబా అన్నం తినేసి సైకిల్ మీద వెళ్ళిపోయాడు. ఆఫీస్లోని తన క్యాబిన్లో వర్క్ చేసుకుంటున్న చిన్న కొడుకు వినోద్ దగ్గరికి తల్లి శారద లంచ్ బాక్స్ పట్టుకొని వచ్చింది. అయ్యో అమ్మా, నువ్వెందుకు లంచ్ బాక్స్ తీసుకొచ్చావు? రా కూర్చో. లంచ్ బాక్స్ని టేబుల్ మీద పెట్టింది శారద. వద్దు బాబు, ఇక నేను వెళ్తున్నాను. భావన ఏం చేస్తుందమ్మా? నువ్వెందుకు తీసుకొచ్చావు ఈ లంచ్ బాక్సు? తన ఫ్రెండ్తో కలిసి బయటికి వెళ్తా నాకు ఈ పని పురమాయించిందిరే బాబు. సరే, మంచినీళ్ళు ఏమైనా తాగుతావా అమ్మా? భావన అనుమతి తీసుకున్నావు మరి? ఆ మాటకి వినోదేమీ మాట్లాడలేదు. శారద అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ట్రాన్స్పోర్ట్ ఆఫీస్లో రమేషు ప్రసాదులు కూర్చుని ఉన్నారు. ప్రసాదు తాను వచ్చిన విషయాన్ని రమేష్తో చెప్పాడు. సరే నాన్న, అనామిక కూడా భావనతో కలిసి ఉండాలనే కోరుకుంటుంది. ఇప్పుడు మీరు చెప్పిన ఆలోచన కూడా బాగుంది. అయితే 2 రోజుల్లో ఆ పొరుగింట్లోకి వచ్చేస్తాం. రిచ్ పేద తోటి కోడల్ని కలుపుదాం. ప్రసాద్ సంతోషంగా వెళ్ళిపోయాడు. పేద కోడలు అనామిక ఇంట్లో శారద కూర్చుని ఉంది. శారద వచ్చిన విషయం అనామికతో చెప్పింది. ఆ మాట వినగానే అనామిక చాలా సంతోషపడింది. మీరు చాలా మంచివాళ్ళు అత్తయ్య. మా తోటికోడలని కలపాలని చూస్తున్నారు. 2 రోజుల్లో పొరుగింట్లోకి వస్తాం. ఇక శారద అనామిక మాట్లాడుకుంటూ ఉంటారు. అలా సమయం గడుస్తుంది. సాయంత్రం అయింది. వినోద్ రమేష్ దగ్గరికి వచ్చాడు. నువ్వెందుకు వచ్చావో నాకు అర్థమైంది తమ్ముడు. అన్నయ్య, నా పరిస్థితి ఏంటో నీకు బాగా తెలుసు. భావనని ఎదిరించి నేనేమీ మాట్లాడలేను. కానీ వదిన్తో నువ్వు ఆ చిన్నింట్లో ఉండటం నాకేమాత్రం ఇష్టం లేదన్నయ్య. ఇంటి పక్కనే ఉన్న ఆ పొరుగింటికి వచ్చేయండి. నేను అన్ని విషయాలు మాట్లాడాను. సరే తమ్ముడు, నాన్న కూడా ఈ విషయమే చెప్పారు. 2 రోజుల్లో వచ్చేస్తాంలే అని రమేష్ చెప్పగానే వినోద్ సంతోషపడ్డాడు. అలా 2 రోజులు గడిచాయి. రమేష్ అనామిక కలిసి పొరుగు ఇంట్లోకి వచ్చారు. భావనతో ప్రేమగా మాట్లాడింది అనామిక. బాగున్నావా చెల్లి? నువ్వేంటిక్కడ? ఈ పొరుగిళ్ళు అమ్మడానికి ఉందని తెలిసి దీన్ని కొనుక్కున్నాం చెల్లి. కొన్నావా? అంత డబ్బు నీ దగ్గర ఎక్కడది? అత్తయ్యని మరిదిగారిని అడుగు చెల్లి, వివరంగా చెప్తారు అని నవ్వుకుంటూ వెళ్ళిపోతుంది. భావనికి ఒళ్ళు మండింది. అత్తయ్యా అత్తయ్యా అని కోపంగా పిలిచింది. శారదా ప్రసాదు బయటకొచ్చారు. మీ పేద కొడలనామిక పొరుగిల్లు కొనుక్కోడానికి మీరు డబ్బులిచ్చారా? ఇచ్చాం కాళ్ళ. నాకిష్టం లేదని చెప్పాను కదా, ఎందుకు ఇచ్చారు? డబ్బులిచ్చి పొరుగిల్లుని అనామికను కొనుక్కోనిమ్మని చెప్పిన మీ నాన్న నడుగు చిన్నకోళ్ళ. నిన్నడితే నేనేం చెబుతాను మరి? ప్రసాద్ అయోమయంగా శారదని చూశాడు. భావన లోపలికెళ్ళింది. శారద, ఇదంతా ఎందుకు చేస్తున్నావు అసలు? ఇరుగు పొరుగిళ్లలో ఉన్న తోటికోడలో కలిసిమెలిసి ఉండాలని అట్టా చెప్పానులేండి.
చిన్న కోడలు భావన ఇప్పుడెళ్ళి అమెరికాలో ఉంటున్న సుదర్శన్ బావగారికి ఫోన్ చేసుద్ది. నువ్వు చెప్పిన విషయం గురించి అడుగుద్దిగా అమెరికా అన్నయ్య అర్థం చేసుకుంటాడని నాకు నమ్మకం ఉందిలేండి. అని శారద చెప్తూ ఉండగా ఇంట్లోకి వెళ్ళిన భావన ఆవేశంగా అమెరికాలో ఉంటున్న తండ్రి సుదర్శన్కి ఫోన్ చేసింది. చెప్పు తల్లి, అల్లుడుగారు ఎలా ఉన్నారు? శారద చెల్లెమ్మ, ప్రసాద్ బావగారు అందరూ బావున్నారా? నాన్న, నా పేద తోటి కోడలు అనామిక పొరుగిల్లు కొనుక్కోడానికి మీరు డబ్బులు సహాయం చేశారా? సుదర్శన్ కాసేపు ఏమీ మాట్లాడలేదు. మాట్లాడ్డాడి, నేను అడిగిన దానికి ముందు సమాధానం చెప్పు. నువ్వు డబ్బులు ఇచ్చావా అని చెప్పగానే సుదర్శన్ పరిస్థితిని అర్థం చేసుకున్నాడు. గతంలో ఇంట్లో జరిగిన గొడవ గురించి శారద చెప్పిన విషయం గుర్తుకొచ్చింది. అప్పుడు తనలో తాను, రిచ్ హోదాతో భావన గొడవ చేసి పేదమ్మాయి అనామిక ఇంట్లో నుంచి వెళ్ళిపోయేలా చేసిందని శారద చెల్లెమ్మ చెప్పింది. ఇప్పుడు దానిని సరిచేయటానికి నా పేరు చెప్పుంటుంది. నేను కూడా శారద చెల్లెమ్మ చెప్పింది నిజం చెయ్యాలి అనుకుంటూ ఉండగా ఫోన్లో ఉన్న భావన మరింత గట్టిగా అడిగింది. చెప్పు నాన్న, పేద అనామికకి నువ్వు డబ్బు సహాయం చేశావా? చేశాను తల్లి, అనామిక ఎవరో కాదు అంటూ తనకు తోచిన సినిమా కథ ఒకటి చెప్పాడు. అప్పుడు భావన కన్నీళ్లతో, నువ్వు చెప్పేది నిజమా డాడీ? పచ్చి నిజం తల్లి. అనామిక తండ్రి చేసిన సహాయం వల్లే నేను అమెరికా వచ్చాను. ఇక్కడ బిజినెస్లు చేశాను. నిన్ను అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉంచి చదివించాను. నువ్వు ప్రేమించిన వినోద్తోనే పెళ్లి చేశాను. భావన మౌనంగా వింటుంది. వింటున్నావా భావన? వింటున్నాను నాన్న. భావన, ఇప్పటికైనా అనామికని అర్థం చేసుకో. పొరుగింట్లో అయినా తనని ఉండనివ్వు. తనతో మంచిగా ఉండు, ప్రేమగా ఉండు. ఇదంతా అనామిక అక్కకి తెలుసా డాడీ? మరి తెలుసు భావన. ఇప్పుడేం చేయాలో అర్థం చేసుకున్నాను డాడీ అని భావన ఫోన్ పెట్టేసింది. బయటున్న శారదా ప్రసాదులు భయం భయంగా మాట్లాడుకుంటూ ఉంటారు. శారదా, అంతలాగా ఈ తండ్రి కూతులు ఏం మాట్లాడుకుంటున్నారంటావు? ఏ మాట్లాడుకున్నా మన మంచి కోసమే అనుకుంటూ ఉండగానే అక్కడికి అనామిక వచ్చింది. అత్తయ్య, తినడానికి ఏం వంటలు చేయమంటారు అని అడుగుతూ ఉండగా భావన వాళ్ళ దగ్గరికి వచ్చింది. సారీ అక్క. నాకెందుకు చెల్లి సారీ చెప్తున్నావు? నాన్న మొత్తం చెప్పారు, నేను కూడా అర్థం చేసుకున్నాను. ఇక నుంచి మనం ఇరుగు పొరుగు ఇళ్లలో ఉంటూనే కలిసిమెలిసి ఉందాం. నేను కోరుకునేది కూడా అదే భావన. సరే అక్క, ఇక నుంచి ఇల్లులు మాత్రమే వేరు, కానీ మాటలు మనసులు ఒకటే. అయితే ఇది మనం సెలబ్రేషన్ చేసుకోవాలి చెల్లి. సరే అక్క, నాకు నచ్చిన వంటల్ని నేను చేస్తాను, నీకు నచ్చిన వంటల్ని నువ్వు చెయ్యి. అందరం కలిసి తిందాం. అందరూ కలిసి ఎట్టా తింటారు చిన్న కోళ్ళ? నువ్వు బతుకున్నంత వరకు పేద కోళ్ళ అనామికని ఇంట్లో అడుగు పెట్టొద్దని చెప్పావుగా, మరి అందరం కలిసి ఎట్ట తింటావు చెప్పు. భావన ఆలోచిస్తూ 2 ఇళ్లను చూసింది. అప్పుడు ఇరుగు పొరుగు ఇళ్ల మూలాలు కలిసి ఉండటం కనిపించింది. అప్పుడు భావనకి ఒక ఆలోచన వచ్చింది. అక్క, నేను వంటలు రెడీ చేస్తాను, నువ్వు కూడా వంటలు రెడీ చేయి అని భావన వెళ్ళిపోయింది. అనామిక కూడా తన ఇంట్లోకి వెళ్ళింది. ఇరుగు పొరుగు ఇళ్లలో ఉంటున్న తోటి కోడళ్ళు వంటలు చేయటం మొదలుపెట్టారు. అలా సమయం గడుస్తూ ఉంటుంది. భావన ఇరుగు పొరుగు ఇళ్ల మధ్య కూర్చుని తినటానికి ఏర్పాటు చేసింది. అనామిక, శారద, ప్రసాదు, రమేష్, వినోదులు. ఆ ఆలోచనకి అందరూ మెచ్చుకున్నారు. 2 ఇళ్ల మూలాలని కలుపుతూ భావన ఏర్పాటు చేసిన డైనింగ్ టేబుల్ మీద కూర్చొని సరదాగా మాట్లాడుకుంటూ భోజనం చేస్తారు. అలా ఆ రోజు గడిచింది. మరుసటి రోజున శారద అమెరికాలో ఉన్న సుదర్శన్తో ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది. మీకెట్టా కృతజ్ఞతలు చెప్పుకోవాలో నాకు అర్థం కావట్లేదన్నయ్య. నేనే నీకు థ్యాంక్స్ చెప్తున్నాను చెల్లెమ్మ. భావనని మార్చటానికి నువ్వు చెప్పిన అబద్ధాన్ని కట్టుకథతో నేను నిజం చేశాను. ఇప్పుడు భావన పూర్తిగా మారిపోయింది. ఇరుగు పొరుగు ఇళ్లల్లో ఉంటున్న తోటి కోడళ్ళు కలిసిమెలిసి ఉండాలని నేను కోరుకుంటున్నాను. వాళ్ళని అలా చూసుకోవాల్సిన బాధ్యత నీదే చెల్లెమ్మ. ఇక ఉంటాను అని సుదర్శన్ ఫోన్ పెట్టేశాడు. ఇక అప్పట్నుంచి శారద తన 2 కోడళ్ళని బాగా చూసుకుంటూ సంతోషంగా ఉంటుంది. తోటి కోడళ్ళిద్దరూ కూడా ఎలాంటి భేదాలు లేకుండా ఆనందంగా కలిసిమెలిసి జీవిస్తూ ఉంటారు.